సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా మీ గురించి మాట్లాడుకునే ముందు అసలు మొన్న ఖార్గే గారి సభ అయితే విజయవంతం అయింది. దాని గురించి చెప్పండి సార్, దాని మీద మీ స్పందన. నాకు ఖార్గే గారి సభ ఉంది అని మూడు రోజుల ముందు పిసిసి రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. అన్న ఇట్లా మీటింగ్ ఖార్గే గారిది డిసైడ్ అయింది, నో ప్రాబ్లం, నేను ఏర్పాటు చేస్తా అని చెప్పినాను. చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ ఒక 30-35 వేలు, బహుశా 40 వేల లోపల జనాలు కూడా వచ్చేసారు. మొత్తం మీద కాన్షియస్ మొత్తం ప్రజలందరూ వచ్చేసారు. క్యాడర్ కూడా ఒక 2 రోజులలో అంతా చేశారు. సక్సెస్ఫుల్గా ఖార్గే గారి యొక్క రోడ్ షో, ఖార్గే గారి యొక్క ఆ సభ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఖార్గే గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వారు ఇవ్వాల్సిన మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంతా కూడా అంటే ఈసారి మీ గురించి మాట్లాడుకుంటే, మీరైతే గెలిచినప్పుడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. సో మళ్ళీ ఏమి హామీలు ఇవ్వబోతున్నారు ఈసారి? అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి మీరు ప్రస్తావించారు. అప్పుడు డబుల్ బెడ్రూమ్లు మీరు ప్రత్యేకంగా కట్టిస్తామని, దాని గురించి ఏమంటారు సార్? అంటే డబల్ బెడ్రూమ్లు రాంగ్ వేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గానే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 1,25,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటోళ్ళు. మొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఈ మన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, మిగతా కులస్తు మతస్థులకు అందరికీ కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకుంటారు. అది మనం అమలు చేద్దాము అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో మీకున్న చనువు వల్ల ప్రజలు అనుకునేది ఏంటంటే, మెదక్ నుంచి కనుక గెలిస్తే మీరు ఏమైనా మంచి కీలకమైన ఇందులో పదవిలో ఉంటారా అని, అంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా అని అన్నట్టు వస్తుంది. అంటే ఒకటమ్మా, అల్టిమేట్ నేను కోరేది ఒకటే, ఇప్పుడు నాకు ఏదో పోస్ట్ కంటే నాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అది వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు వారు ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తే అందరం వాళ్ళకి చేతులు లేపుతాము. ఇక మిగతా వ్యవహారము ఎవరికన్నా మనసులో ఉంటే అది ఓపెన్గా చెప్పే పరిస్థితి ఉండదు. అయినా అవి కూడా మా జిల్లాలో ఆల్రెడీ సీనియర్ దామోదర్ రాజనరసింహ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మొదలు కాంగ్రెస్ అధికారం రావాలి. వచ్చిన వెంటనే ప్రజలకు 9 ఏళ్లలో ఏదైతే మిస్ అయ్యారో అభివృద్ధికి, ఆ అభివృద్ధి జరగాలి. అది కాంగ్రెస్ వల్లనే సాధ్యము. అది కాబట్టి కాంగ్రెస్ అధికారం రావాలి ఫస్ట్. మాకు ఈ మంత్రులు గింత్రులు అనేది తర్వాత విషయం. అది కాంగ్రెస్ కనుక గెలిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అట, మీరేమంటారు సార్? అంటే దాని అర్థం ఏంటది? అంటే మళ్ళీ పెనం నుంచి పొయ్యిలో నిప్పుల్లో పడినట్టే వాళ్ళు గెలిస్తే అన్నట్టు వేరే ప్రతిపక్షాలు అంటున్నాయి. అదే వేడి పెనంలోంచి మళ్ళీ నిప్పుల్లో పడ్డ. అంటే ఒకటి ఏంటంటే, ఏమి విమర్శించాలి కాంగ్రెస్ పార్టీని, ఎలాంటి విమర్శలు చేయాలని ఒక వాళ్ళకి ఏమి వాళ్ళకు కొంత ఇబ్బందిగా, అంటే వాళ్ళకు అర్థమైతే లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్కి అధికారం ఇస్తారు అనే ఒక ప్రచారము గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ అధికారం వస్తుంది అని ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని కొంత ఇన్ఫర్మేషన్ టీఆర్ఎస్ పార్టీకి ఉండడం వల్ల వాళ్ళు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారే కానీ ప్రజల కోసం మాట్లాడతలేరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వచ్చినా ఖార్గే గారు ప్రజలకు మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్తున్నాం. వాళ్ళు ఏం చేయలేదో అది చెప్తున్నాం. ఇప్పుడు మేము అధికారమే లేము కదా ఇప్పుడు 10 ఏళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరో మేము చెప్తున్నాము. మేము ఏం చేయాలనుకుంటున్నామో అధికారం వస్తే అది చెప్తున్నాం. ఇక మీ ఇంట్లో పంచాయతీ ఉంది, మీ ఇంట్లో కొట్లాడతారు మేము అంటున్నామా? కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ అధికారం వచ్చేటట్టు కనబడుతుందన్న భయంతో వాళ్ళు ఈ రకమైనటువంటి షార్ట్ కట్ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు డబ్బు సంచీలు ఇచ్చుకుని తిరుగుతున్నారు, డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోండి కానీ ఓటు మాత్రం కారుకే వేయండి అంటున్నారు. అవును కదా, సిలక్ పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా. అంత సిలక్ కాంగ్రెస్లో చేయరు కూడా. ఎప్పుడు మేము అధికారం వచ్చినా అట్లా సిలక్ చేయలేము. సిలక్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మిషన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, గుద్దుతున్నారు, ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారం ఉన్నా కూడా ఇట్లా ఈ రకమైన కరప్షన్ ఉండదు కూడా. సరే, వాళ్ళ వ్యవహారం వాళ్ళది. ప్రజలకు తెలుసు కదా, ఎవరు ఇచ్చిన డబ్బు ప్రజలదే కదమ్మా. వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చిన ప్రజల డబ్బే. అల్టిమేట్ ప్రజలు ఏం ఆలోచన చేస్తారు? 9 ఏళ్ళకి ఇచ్చినాము, ఈసారి కాంగ్రెస్కి ఇద్దామని ఒక చర్చ జరుగుతున్నది.
అది అవుతుందని ఒక నమ్మకం మాకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడాలో తొయ్యక వాళ్ళు పొలిటికల్గానే మాట్లాడుతున్నారు. అంటే మరి బీజేపీ అయితే బీసీ లీడర్ని సీఎం చేస్తాము అని అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? అంటే బీజేపీకి అసలు గవర్నమెంట్ వచ్చే ఛాయిసే లేదు కదా. వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుందమ్మా. వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది. ఏ కులానికన్నా చెల్లుతుంది, ఏ మతానికన్నా చెల్లుతుంది వాళ్ళకి. కాబట్టి అది పెద్ద చర్చకు మనం చర్చించాల్సిన అంశం కాదు. సార్ అయితే మనం మా పక్క పార్టీల గురించి కాసేపు పక్కన పెడితే అసలు కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటే ఇందులోనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు టికెట్లు ఇస్తున్న సమయంలో డబ్బులకి అమ్ముడిపోతున్నారు అనే వార్త వస్తుంది. అవి ఎలా చెప్తారు మీరు వాటి గురించి? లేదు ఇప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే కాంగ్రెస్ మీద మీడియాలో ప్రశ్నలు అడిగే ధైర్యం చేస్తారు. మీడియా వాళ్ళు కాంగ్రెస్ని అడిగిన ప్రశ్నలు కాంగ్రెస్ మీద పెట్టిన ఫోకస్ మీడియా వాళ్ళు కేసీఆర్ అడగలేరు, ఎందుకంటే భయపడతారు మీడియా. అట్లనే బీజేపీ వాళ్ళకు వాళ్ళ దగ్గర అసలు ఏం ఛాయిసే లేదా. వాళ్ళది ఎవరి ఇంట్లోనే పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ అది పెద్ద విశేషం కాదు. అవన్నీ సర్దుమనుగుతాయి. టికెట్లన్నీ అయిపోగానే అధిష్టానం చూసుకుంటుంది అంత. నెక్స్ట్ మీ వ్యూహం ఎలా ఉండబోతోంది అంటే మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకొక ప్రత్యర్థి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్, ఇప్పుడు ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు. సో అలా అని ఏమైనా సానుభూతి ఓట్లు ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు మీ వ్యూహం ఎలా ఉంది గెలుపుకి? అమ్మ నేను ఆయన గురించి పొలిటికల్గా మాట్లాడా, కానీ ఆయన హెల్త్ బాగుండాలనేది నేను కోరుకుంటా. చివరిగా చెప్పండి సార్, ఎన్ని టికెట్లు వస్తాయి అనుకుంటున్నారు, ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి కాంగ్రెస్? ఎందుకంటే బీఆర్ఎస్ చెప్పడం అయితే ఈసారి 100 మావే అంటున్నారు. సో మీరు ఎన్ని చెప్తారు? మేము 70 ఫుల్ మెజార్టీ, సింగిల్ మెజార్టీ 70 సీట్లు. 70కి తగ్గదు. 70కి 1-2 పెరిగినా పెరుగుతుంది. 70 సీట్లు తెలంగాణ ప్రజలు ఫుల్ మెజార్టీ ఇస్తారు, నో డౌట్. సార్ చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో ఎండ్ చేసేద్దాము. సంగారెడ్డి ఎలా ఉండబోతోంది జగ్గారెడ్డి గారు మళ్ళీ వస్తే? సంగారెడ్డిలో ఈసారి గవర్నమెంట్ వస్తుంది. అక్కడ తెలంగాణ సంగారెడ్డి ప్రజలను గెలిపిస్తారన్న విశ్వాసం ఉంది. గెలిచిన వెంటనే 4 మండలాల్లో అన్ని గ్రామాలలో 2 మున్సిపాలిటీలు అన్ని బస్తీలలో ఫ్లాట్లు లేవు, ఇళ్ళ జాగాలు లేవు. పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు, కిందోళ్ళు అందరికీ కూడా 100 గదాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇప్పించాలనేదే నా యొక్క ఆశయము. దాంతోపాటు సంగారెడ్డి సదాశివపేట వరకు మెట్రో ట్రైన్ తీసుకోవాలనేది నా ఆశయం. ఈ 2 దాని మీద గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ 2 మీదనే నేను అమలు చేసే కార్యక్రమం చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.